మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్మార్త పండితులు అనిపెద్ది నరేష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం, శుభం భూయాత్. మనం సాధారణంగా వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అసత్యం మాట్లాడకూడదురా, అబద్ధాలు ఆడకూడదు, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి అని చెప్పి. అసలు ఏంటి సత్యం మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అదేవిధంగా కొన్నిసార్లు మనం వింటూ ఉంటాము కొన్ని విషయాల్లో పరిస్థితులను బట్టి అక్కడ నువ్వు అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు అబద్ధం చెప్పటమే ధర్మము అని చెప్పి, అసలు అబద్ధం ఆడటమే అధర్మం అయినప్పుడు పరిస్థితిని బట్టి మరి ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి విషయము. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ధన్యవాదాలండి. మనకి వేదము, పురాణములు అని ఉన్నాయి. వేదం అనేది ప్రభు సంహిత అంటారు. అంటే ఆర్డినెన్స్, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చినట్లే. ఓకే. కావ్యములు ఉంటాయి, అవి కాంతా సంహితములు అంటారు. అంటే మృదువుగా మెత్తగా చెప్తాయి. వేదం ఏం చెప్తుందంటే డైరెక్ట్గా చెప్తుంది, ఇది చెయ్యి అని చెప్తోంది. అటువంటి వేదము ఒక మాట చెప్పింది మనకి ఉపనిషత్తుల్లో, సత్యం వద ధర్మంచరా అని. సత్యం వద, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడు. ఏమిటి మీరు అడిగిన దాంట్లో సత్యం మాట్లాడటం వల్ల ఏంటి ప్రయోజనం? మళ్ళీ దానికి వేదమే ఉపోద్ఘాతం చెప్పింది. సత్యేన పాపమపనుదతి సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి అని. ఫస్ట్ ఏం చెప్పింది? సత్యేన పాపం అపనుదతి. సత్యం మాట్లాడటం వల్ల పాపం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది నాయన. ఎప్పుడైతే అసత్యం మాట్లాడామో అంటే అవసరం లేనటువంటి మాటని మన నోట్లో నుంచి వస్తే అది పాపమైనట్టే. కాబట్టి అబద్ధం చెప్పడం వల్ల ముందు పాపం వస్తుంది. సరే, ఎవరికో ఏదో జరుగుతుంది, అవన్నీ పక్కన పెడితే మనకి కనిపించినటువంటి ఒక పాపం అనేటువంటిది మనని ఆశ్రయించి ఉంటుంది. మనం అందరికీ తెలిసిందేగా, పాప పుణ్యాలు ఈ రెండింటి వల్లనే మొత్తం జీవితం, ప్రపంచం అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంది. మరి ఇన్ని పురాణాలు, వేదాలు, శాస్త్రాలు ఇన్ని ఉన్నాయి కదా. ఒకసారి వ్యాస మహర్షిని నారద మహర్షి అడిగారట, ఏమిటండి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? మీరు ఇన్ని వేల కోట్ల శ్లోకాలు రాశారు, గ్రంథాలు రాశారు, పురాణాలు రాశారు, ఇవన్నీ రాశారు కదా, ఏమిటి అసలు అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకి ఉపకారం చేయటమే పుణ్యం రా, పరులకి అపకారం చేయటమే పాపము. కాబట్టి ఈ పాప పుణ్యాల వల్లనే కదా ఈ జన్మలు రావటం ఇవన్నీ కూడా. కాబట్టి మొట్టమొదటిది సత్యం పలకటం వల్ల పాప పరిహారం అవుతుంది, దానివల్ల పుణ్యప్రదం వస్తుంది. సత్యం పలకటం వల్ల పాపం పరిహారం. పాపం ఎప్పుడైతే పోయిందో అప్పుడు పుణ్యం వస్తుంది. ఒక అద్దానికి మకిలి బట్టి ఉంటే దాన్ని కడగాలి అంటే దాన్ని తుడిస్తే కదా ప్రతిబింబం కనిపించేది. అట్లా ఈ పాపాన్ని పోగొట్టుకుంటే పుణ్యాత్మలం అవుతాం. కాబట్టి సత్యం వలన పాపం పరిహారమై పుణ్యం వస్తుంది అని చెప్పింది. కాబట్టి దాన్నే మీరు సత్యం వద, సత్యాన్నే పలకండి అని ఆర్డినెన్స్ వేసింది వేదం. మరి కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో సత్యం చెప్పొచ్చునా? నిజమే చెప్పడం వల్ల కొన్ని ప్రమాదాలు వచ్చేటట్టుగా ఉంది కదా అని మనకి మీరు అడిగిన ప్రశ్నలో. దానికి కూడా మనకి పురాణాలు ఇవన్నీ కనుక గమనించినట్లయితే, బలి చక్రవర్తి ఆ చరిత్ర మనం చూసినట్లయితే, శ్రీమన్నారాయణమూర్తి వచ్చి వామ రూపంలో వచ్చి బలి చక్రవర్తిని అడుగుతాడు, ఏమయ్యా నాకు దానం ఇవ్వమని. ఆయన ఏమంటాడంటే, అప్పుడు పిల్లవాడు కదా, నీకేం కావాలరా నాయన, ఏం కావాలో చెప్పు, నీకు కరులు అంటే ఏనుగులు కావాలా, లేకపోతే అగ్రహారాలు కావాలా, అమ్మాయిలు కావాలా, అన్నీ అడుగుతాడు. అంటే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలా, వాడు 7 ఏళ్ల వాడు. వాడిని నాకెందుకు నాయన ఇవన్నీ, 3 అడుగుల నేల జాలు అంటాడు. త్రేధా విష్ణురు గాయో విచక్రమే, 3 అడుగుల నేల చాలయ్యా అన్నాడు. ఆ 3 అడుగుల నేలతో ఏం చేసుకుంటాడు ఈ పిల్లవాడు? ఆయన మహాచక్రవర్తి కదా, మరి సామాన్యుడు కాదు, మరి ఎన్నో దానాలు ధర్మాలు చేసినవాడు. ఈ పిల్లవాడి అడిగితే చాలా సింపుల్గా అనిపించింది. సముద్రం దగ్గరికి వెళ్ళి చిన్న గిన్నెలో లేకుంటే గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చినట్టుగా భావించి
నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు, ఇది కాదు ఇంకేమైనా అడుగు అన్నాడు, 3 అడుగులు ఇస్తా అన్నాడు. ఆ, ఈయన గురువు గారు ఉన్నారు, శుక్రాచార్యులు వారు. మరి గురువు గారు అంటే సామాన్యుడు కాదుగా, మరి శుక్రాచార్యులు వారు ఉమ్, ఆయన గమనించాడు, తెలిసిపోయింది ఆయనకి విషయం అంతా. ఆహా, అన్నాడు, నాయన వచ్చినవాడు సామాన్యుడు కాదురా, నువ్వు ఆ మాట ఇవ్వవాకు అన్నాడు. లేదు లేదు, నేను మాట ఇచ్చాను, నేను దానం చేయాల్సిందే అన్నాడు. ఉమ్, వద్దురా, మాట తప్పినా పర్వాలేదు, వారిజాక్షుల యందు వైవాహికుల యందు అంటూ ఇట్లా ఒక మాట చెప్పాడు. ఉమ్, ఎప్పుడైతే ఆడవాళ్ళని కాపాడేటువంటి సందర్భంలో వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉండి, ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ప్రమాదంలో ఉండి ఒక మాట అబద్ధం చెప్పడం వల్ల దానికి దోషం రాదు నాయన అని వాళ్ళే చెప్పారనమాట. ఇవన్నీ ఏ ఏ సందర్భాల్లో రాదు. ఉమ్, అట్లాగే గోకులాగ్ర జన్మమునందు ఆవుల్ని కాపాడే సందర్భంలో ఓహో, వాళ్ళు చూసినట్లయితే మనం ఏ వ్యాన్లో ఏ ఆవులు ఉన్నాయో తెలియవు, నిజం. మరి ఎటో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం అబద్ధం చెప్పైనా సరే ఆ ఆవుల్ని మనం కాపాడవలసిందే. అబద్ధం చెప్పాల్సిన పని ఏముందంటే, ఏదో మంచి డ్రెస్ వేసుకొని ఉంటాడు, నేను పోలీసు వాడిని, తీ ఆవులది అని చెప్పి అబద్ధం చెప్పైనా సరే ఆవుల్ని కాపాడవచ్చు. ఓకే, పోలీస్ అని చెప్పడం తప్పు, అవును. కానీ ఆవుల్ని కాపాడుతున్నాం కాబట్టి ఆ సందర్భంలో ఉమ్, తప్పు లేదు. దానివల్ల అసత్యం వల్ల దోషం రాదు. ఓకే, స్త్రీలను కాపాడేటప్పుడు, పిల్లల్ని కాపాడేటప్పుడు, ఉమ్, ధనాన్ని కాపాడుకునేటప్పుడు, ఏదో దొంగలు పడుతూ ఉన్నారు, ఉమ్, ఈ డబ్బంతా మందే, వాడు వచ్చి కట్టుకుపోతా అంటాడు, ఆ సందర్భంలో ఏదో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఉమ్, ఖచ్చితంగా అబద్ధం ఆడవచ్చు. చెప్పవచ్చును, దానికి దోషం లేదు. ఓకే, అట్లాగే బ్రాహ్మణుల్ని కాపాడే ముందు, ఉమ్, ఎవరైనా బ్రాహ్మణులు అపాయంలో ఉన్నారు, ఏదో మార్గంలో వెళుతున్నారు, అపాయంలో ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంటే నీకేం సంబంధం రా అన్నాడు అనుకో, ఆయన మా బాబాయ్ అండి, మా పెద్దనాన్న, ఉమ్, మా తమ్ముడు అండి అని చెప్పి వాళ్ళని కాపాడచ్చు. ఓకే, దానివల్ల పెద్ద దోషమేమీ ఉండదు. కాదు. అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భంలో ఉమ్. దానివల్ల చాలా నష్టం కలుగుతుంది, ఒక చిన్న ఇబ్బంది డౌట్ అండి. కలుగుతుంది అనుకున్న సందర్భంలో ఆ. అబద్ధం కూడా సత్యమే అవుతుంది, దోషం రాదు. ఇప్పుడు వివాహ విషయంలో కూడా 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటూ ఉంటారు సామెత. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అన్నారుగా, వారిజాక్షుల యందు వైవాహికుల యందు అన్నారు. ఉమ్, వివాహ సందర్భంలో కూడా అంటే అందరిలో వివాహానికి అబ్బాయికో అమ్మాయికో పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళారు. ఉమ్, అందరిలో అన్ని మంచి గుణాలే ఉంటాయా? 32 మంచి గుణాలు రాముల్లోనూ వివేకానంద స్వామిలో ఉన్నాయన్నారు. మరి అందరూ రాముళ్ళ, అందరూ వివేకానందులా? కాబట్టి ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే చిన్న లోపాన్ని కూడా పెద్దది చేసి వాడి జీవితాన్ని పాడు చేయకుండా, చిన్న లోపం ఉంటే దాన్ని కప్పిపుచ్చి అవసరమైతే అబద్ధం చెప్పి అప్పుడు పెళ్లి చేయొచ్చు అని దాని అర్థం. అంతేగాని 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమని కాదు. అంటే ఏదైనా సరే నష్టపోయేటువంటి సందర్భంలో అబద్ధం చెప్పినప్పటికీ తప్పు లేదు అది అని దాని ఇప్పుడు అర్థం. ప్రస్తుతానికి ఒక అబద్ధం చెప్పాం, మంచి జరిగింది, కానీ దాని వల్ల భవిష్యత్తులో ఏదైనా అనర్థం జరిగి ఉంటే అది దోషంగా మారదా అప్పుడైనా? అట్లా అది మంచి జరిగింది కదా, ఇప్పటికే లెక్క అది. ఇప్పటికీ మంచి జరిగింది, ఓకే. దానివల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఉమ్, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత భగవంతుడి ముందు కూర్చొని ప్రార్థన చేయాలి, ఉమ్, లేదా మన మనస్సులోనే భగవంతుడి నమస్కారం చేసుకోవాలి. స్వామి, ఈ నిమిత్తంగా నేను అబద్ధం చెప్పవలసి వచ్చింది, నాకు చెప్పాలనే కోరిక లేదు, ఉమ్, కాబట్టి దీని పాప పుణ్యాలన్నీ నువ్వే తీసుకో అని ఆయనకే అప్పచెప్పాలి. ఓకే, అప్పుడు ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయన అది చూసుకుంటాడు. కాబట్టి దానివల్ల పెద్ద దోషమేమీ రాదు. ఓకే, అంటే ఏవైనా ప్రాణాపాయ సంకట స్థితుల్లో ఉమ్, అబద్ధం కూడా సత్యం అవుతుంది అని దాని పరమార్థం. ఓకే, సంతోషం అండి, ధన్యవాదాలు. శుభం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.